బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఏఐసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ 3 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ చేరుకున్నారు. మీనాక్షి నటరాజన్ 3 రోజులు హైదరాబాద్లోనే ఉన్న నేపథ్యంలో పార్టీలో ఆసక్తికర వాతావరణం నెలకొంది. ప్రధానంగా డైరెక్టర్ పదవుల లిస్టు, నామినేటెడ్ పదవులపై టీపీసీ సీఎంతో చర్చించి ఫైనల్ చేయనున్నారు. అనంతరం ఫైనల్ లిస్ట్ని ఏఐసీ పెద్దలకు సబ్మిట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ పదవులు, నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. నామినేటెడ్ పదవులపై పీసీ అలాగే సీఎంతో కూడా మీనాక్షి నటరాజన్ చర్చలు జరుపుతున్నారు. ఒక లిస్ట్ని అయితే మాత్రం ఏఐసీ పెద్దలకు పంపే యోచనలో ఉన్నట్లు, మొత్తానికైతే మాత్రం ఆశావాహులు అయితే మాత్రం ఎదురు చూస్తున్నారు. 3 రోజుల పర్యటనలో ఎలాంటి ఆ నామినేటెడ్ పదవుల విషయంలో ఆశిస్తున్న వారిలో ఏ విధంగా వాళ్ళు ఉన్నారు తదితర అంశాల గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజిమ్ ఇస్తారు. అజిమ్, తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ 3 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం ఏదైతే హైదరాబాద్కి చేరుకున్నారు. 3 రోజుల పాటు కూడా ఏదైతే ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏదైతే హైదరాబాద్లోనే ఉండనున్నారు. అయితే ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ 3 రోజుల పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఒక ఆసక్తికర వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే డైరెక్టర్ పోస్టులకు సంబంధించిన అంశంపై అనేక సందర్భాల్లో కూడా చర్చ జరిగింది. లిస్టు సిద్ధమైపోయింది, లిస్టు విడుదలకు రెడీ ఉందని చెప్పి కూడా ఏదైతే వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటికి కూడా ఏదైతే ఆ లిస్టు విడుదల కాలేదు. సో ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ పార్టీ వ్యవహారాలపైన ఎక్కువగా ఫోకస్ చేసేందుకు ఈ 3 రోజులు ఏదైతే ఇక్కడికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో డైరెక్టర్కి సంబంధించిన పోస్టులకు సంబంధించిన అంశంపై అటు పీసీసీ అలాగే సీఎంతో మాట్లాడి డైరెక్టర్ పోస్టులకు సంబంధించిన ఫైనల్ లిస్టుని అటు ఏఐసీసీకి సబ్మిట్ చేసే యోచనలో మీనాక్షి నటరాజన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక దీంతో పాటు డీసీసీ కార్యవర్గాలకు సంబంధించినటువంటి జిల్లా కమిటీలకు సంబంధించిన కూర్పు విషయంపై కూడా ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించినటువంటి డీసీసీ కమిటీలకు సంబంధించిన కూర్పు జరిగింది. మిగతా జిల్లాలకు సంబంధించిన కూర్పు కూడా జరగాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది, ఎందుకు కూర్పు జరగలేదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సీనియర్ నాయకులు కానీ డీసీసీ అధ్యక్షులతో సహకరిస్తున్నారా, సహకరించడం లేదా, ఈ నేపథ్యంలో అసలు ఆ డీసీసీ కమిటీలకు సంబంధించిన జిల్లా కమిటీ ఎందుకు కూర్పు కాలేదనే అంశంపై కూడా ఆరా తీసి అక్కడ ఉన్నటువంటి సమస్యను కూడా పరిష్కరించేందుకు కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ చొరవ తీసుకునేందుకు ఏదైతే పీసీసీతో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ప్రధానంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశంపై కూడా ఏదైతే పీసీసీ అలాగే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులతో పాటు చర్చించేటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవలే నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన వ్యవహారాలను చూసినట్లయితే కొన్ని పోస్టులు ఏదైతే విడుదలకు సిద్ధం ఉన్నాయి, ఇప్పటికే ఏఐసీసీ దగ్గర కూడా లిస్టు సిద్ధంగా ఉందని చెప్పి కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. కానీ చూసినట్టయితే ఇప్పటికే ఏదైతే అటు మార్చి నెలలో ఏదైతే చివరి వారంలో వస్తుంది, ఏప్రిల్ మొదటి వారంలో వస్తుంది అనిపించినప్పటికీ కూడా ఇంకా ఆ లిస్టు కూడా ఇప్పటికీ రాలేదు. సో ఈ నేపథ్యంలో జూన్లో ఏదైతే జూలైలో ఏదైతే మొదట ఎవరికైతే నామినేటెడ్ పోస్టులు ఇచ్చారో వారికి సంబంధించిన పదవికాలం ముగుస్తుంది కాబట్టి అప్పుడే అన్ని పోస్టులు వస్తాయని చెప్పి మరోవైపు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో కూడా ఒక క్లారిటీ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు ప్రస్తుతం ఏదైతే నామినేటెడ్ పదవుల్లో కార్పొరేషన్ చైర్మన్ కొనసాగుతున్న వారు కొంచెం మంది ఏదైతే కంటిన్యూషన్ ఎక్స్టెన్షన్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే, మరికొందరు ఇప్పటివరకు పదవులు రానటువంటి వారు కూడా 10 ఏళ్ళు ప్రతిపక్షంలో పార్టీ కోసం పనిచేశాము, తమకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కూడా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్స్టెన్షన్ కోసం కూడా మరికొంతమంది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఒక ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. సో ఎవరికి నామినేటెడ్ పదవులు వస్తాయి, ఎవరికి రావు, ఎవరికి ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఎవరికి ఉండదు అనే ఒక చర్చ కూడా ఏదైతే ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక దీంతో పాటు పార్టీ వ్యవహారాలు ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏమైతే ఉన్నాయో పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, ఆ పరిణామాలపై కూడా ఏదైతే ఏఐసీసీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ అటు పీసీసీ చీఫ్తో ఏదైతే భేటీ చేసి రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ వ్యవహారాలన్నీ కూడా నోట్ చేసుకోవడానికి రెడీ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఎన్ఎస్సీకి సంబంధించిన అంశంపై కూడా ఇటీవల మీనాక్షి నటరాజన్ కూడా ఎన్ఎస్సీకి సంబంధించినటువంటి నేతలు కొందరు ఏదైతే కంప్లైంట్స్ కూడా రాశారు. ఏదైతే ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా నియమితమై 18 నెలలు అవుతున్నా ఇప్పటికీ జిల్లాలో కమిటీలు వేయలేదు. సో జిల్లా కమిటీలు వేయకపోవడం వల్ల వెన్నుముక్క లాంటి ఎన్ఎస్సీ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక్క లాంటి ఉన్నటువంటి ఎన్ఎస్సీకి సంబంధించిన నిర్వీర్యం అయిపోతుంది. సో పార్టీ కార్యక్రమాలు జరగడం చెప్పి కంప్లైంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో ఇటు డీసీసీ కమిటీల కూర్పు, డైరెక్టర్ పదవులకు సంబంధించిన అంశం, నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశం కావచ్చు, అలాగే ఎన్ఎస్సీకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, అలాగే పార్టీలో ఇతర వ్యవహారాలు ఏదైతే చోటు చేసుకున్నాయో ఇటీవల సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి కూడా పార్టీ వీడి బీఆర్ఎస్లో ఏదైతే జాయిన్ అయ్యారు. అలాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏదైతే పార్టీ ఫిరాయింపు చేసి పార్టీలోకి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మైపాల్ రెడ్డి కావచ్చు, పార్టీపై వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ కూడా కంప్లైంట్ రూపంలో కూడా వస్తున్న నేపథ్యంలో దానిపై కూడా అసలు ఎలాంటి చర్యలు పార్టీ తీసుకోబోతుంది, ఎలాంటి అడుగులు ముందుకు వేయబోతుంది అనే ఒక అంశంపై కూడా పీసీసీతో సీనియర్ నాయకులతో చర్చించేటువంటి అవకాశాలు
కూడా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఈ 3 రోజుల పాటు కూడా ఏదైతే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయనున్నారు. పార్టీపై వస్తున్నటువంటి విమర్శలు, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలపై కూడా పూర్తి స్థాయిలో పార్టీ నుంచి క్లారిటీ తీసుకొని పూర్తి స్థాయిగా కూడా హైకమాండ్కి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ రిపోర్ట్ని ఇవ్వడానికి ఏదైతే ఏఐసీసీ ఇన్ఛార్జ్ నటరాజన్ ఏదైతే తెలంగాణకు చేరుకున్నట్టు తెలుస్తుంది. సో దీంతో పాటు ఒక క్లారిటీ, నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశంపై ఒక క్లారిటీ, అలాగే డైరెక్టర్కి సంబంధించిన పోస్ట్పై ఒక క్లారిటీ, అలాగే కంప్లైంట్స్ వచ్చిన దానిపై ఆరా తీసి వారికి సంబంధించిన వ్యవహారంపై ఒక క్లారిటీ ఇచ్చేందుకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సిద్ధమైనట్టు మనకు తెలుస్తుంది. అజయ్, అంటే చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో అయితే మాత్రం పదవులను ఆశిస్తున్న వారైతే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు గతంలో కూడా. అయితే వాళ్ళందరినీ కూడా బుజ్జగిస్తూ వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో మరి పదవులు ఆశించిన వారు ఏ విధంగా సంతృప్తిపరిచే అవకాశాలు ఉన్నాయి? ఆశించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, పదవులు మాత్రం కొద్దిగానే ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ఉన్నాయి? మళ్ళీ అసంతృప్తి జ్వాలలో రగిలే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఏ విధంగా బుజ్జగించే ప్రయత్నం చేయొచ్చు అనుకోవచ్చు అజయ్? ఖచ్చితంగా ఏదైతే పార్టీలో పదవులు తక్కువగా ఉన్నాయి, ఆశించేవారు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే గత 10 ఏళ్ళు కూడా పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో పార్టీ ఏదైతే అధికారంలో రావడానికి తీవ్రమైనటువంటి కష్టపడ్డారు, ప్రయత్నాలు చేసినటువంటి వారిలో ముఖ్యంగా మనం చూసుకుంటే సెకండ్ క్యాడర్ ఎక్కువగా కష్టపడుతూ ఉంటుంది. వారు చేసినంత వరకే ఈ పైకి స్థాయి నేతలందరూ కూడా ఏదైతే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, ఇతర పోస్టులలో కూడా కూర్చునే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో వారందరూ కూడా ఇప్పుడు తేము ఇన్నేళ్ల నుంచి కష్టపడ్డాం, ఇన్నేళ్ల నుంచి మా నాయకుల కోసం వెనుక ఉన్నాం, ఇన్నేళ్ల కోసం మేము పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాం. పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే 2 ఏళ్లకు సంబంధించి 2 ఏళ్ళ 5 నెలలు 3 నెలలు పూర్తి వస్తుంది. ఇంకా మిగిలినది కూడా కేవలం 2.5 ఏళ్ళు మాత్రమే. సో ఇప్పటికీ పదవులు రానంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పదవి ఆశిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వారందరూ కూడా ఈసారి ఖచ్చితంగా జరిగేటువంటి నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి భర్తీలో తమకు వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వారికి సంబంధించినటువంటి నేతలతో పైరవులు చేస్తున్నారు. అలాగే నేరుగా కూడా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి లేఖల ద్వారా కూడా వారికి సంబంధించినటువంటి మేము ఏమేం చేశాం, పార్టీ కోసం ఎన్నేళ్ళు కష్టపడ్డామనే పూర్తి స్థాయి వివరణ కూడా వారు ఏదైతే వారికి సంబంధించిన బయోడేటాను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. సో అందరూ కూడా పార్టీలో పదవులు ఆశిస్తున్నారు. సో ప్రస్తుతం ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చింది అంటే, ప్రస్తుతం ఏదైతే సుమారు 45 to 55 వరకు కూడా నామినేటెడ్ పోస్టులు ఇప్పటివరకు భర్తీ అయ్యాయి. దాంట్లో కొన్ని కాలం ఇప్పటికే ఏదైతే పదవి కాలం ముగిసి ఉన్నాయి. సో మరికొంతమంది కూడా జూలైలో ముగుస్తున్నాయి. సో వారిలో ఎంతవరకు ఎక్స్టెన్షన్ వస్తుంది? ఒకవైపు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త, ఎవరికైతే ఇప్పుడు పదవులు ఇచ్చారో వారికి ఎక్స్టెన్షన్, చాలా తక్కువ మందికి ఎక్స్టెన్షన్ చేస్తాము, మిగతా వారికి కొత్త వారికి అవకాశం ఇస్తారని చెప్పి అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇదే నేపథ్యంలో అలాగే కొత్త వారికి ఎక్కువ అవకాశాలు ఇస్తారా, లేకపోతే పాత వారిని ఎక్స్టెన్షన్ చేస్తారా? చేసినప్పుడు మరి పదవులు రానట్టు వారు ఎలాంటి అసంతృప్తి గలాన్ని వినిపిస్తారో, అప్పుడు పార్టీలో ఎలాంటి పరిస్థితి వస్తుంది, మరి ఎలా బుజ్జగిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.